ఫ్రెండ్స్ ఈ రోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వివో V70 సిరీస్ అయితే అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. దాంట్లో ఇది V70, దీంట్లో ఇలైట్ కూడా ఉంటుంది. అండ్ ఒప్పో రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఒప్పో రెనో 15. ఇంట్రెస్టింగ్ ఈ రెండు కూడా బేస్ వేరియంట్ మనకి 8+ 256GB ఒకే ప్రైసింగ్ లో లాంచ్ అవ్వడం జరిగింది. అదేనండి 46,000 రూపాయల బడ్జెట్ లో. ఇంట్రెస్టింగ్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ హ్యూజ్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కెమెరాస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి స్మార్ట్ ఫోన్స్ ఇవి. సో ఈ రోజు ఎపిసోడ్ లో రెండింటికి సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ అయితే మనం చూసేసి ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్. సో రెండింటి రీటైల్ బాక్సెస్ అయితే మీకు ఈ విధంగా ఉంటాయి. సో రెండింటిలోనూ కూడా మనకి అన్ని యాక్సెసరీస్ ని ప్రొవైడ్ చేస్తారు, ఏ ఒక్కటి మిస్ అవ్వదు. సో అడిషనల్ గా మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో రెండింటికి కూడా చిరొక పాయింట్ అయితే గెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండు కూడా మనకి కాంపాక్ట్ అని చెప్పలేము, అలా అని చెప్పి నార్మల్ రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పలేము. ఈ రెండింటి ఇన్ బిట్వీన్ లో 6.59 ఇంచెస్ ఉన్నటువంటి గోల్డెన్ స్క్రీన్ సైజ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లోనే మనకి రెండు రావడం జరుగుతుంది. నిజంగా ఇంట్రెస్ట్ అంటే పెద్ద ఫోన్స్ నాకు ఇష్టం ఉండదు, అలాగే చిన్నగా ఉంటే మరీ చిన్నగా అయిపోతుంది అనుకునే వాళ్ళకి మాత్రం నిజంగా ఇది ఒక గోల్డెన్ సైజెస్ అని చెప్పొచ్చు. సో రెండిటి యొక్క సైజ్ అయితే మీకు సిమిలర్ గా ఉంటుంది. అండ్ రెండు కూడా మనకి మెటల్ బిల్డ్ తోనే రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ వివో వచ్చేటప్పటికే స్కాచ్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో మనకు వస్తే, వేరే ఇక్కడ ఒప్పో వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ డిపెండ్స్ అపాన్ మోడల్ ని బేస్ చేసుకొని ఈవెన్ ఒప్పోలో మీకు ఫైబర్ గ్లాస్ వస్తుంది, బట్ వివోలో మాత్రం ఓన్లీ ఫైబర్ గ్లాస్ మాత్రమే రావడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ కలర్స్ అలాగే బ్యాగ్ ఏదైతే ఉందో మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. బట్ రెండు కూడా మీకు బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ తో రావడం జరుగుతుంది. అండ్ రెండిటి కెమెరా మాడ్యూల్ కూడా ఆల్మోస్ట్ మీకు సిమిలర్ గానే ఉండడం జరుగుతుంది. అండ్ రెండిటిలో మీకు IP68, 69 వాటర్ రేటింగ్ తో పాటు రెండు కూడా మనకి ఫిజికల్ గా స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అని చెప్పొచ్చు డిజైన్ అండ్ బిల్డ్ విషయంలో. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ అండ్ వెయిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒప్పో వచ్చేటప్పటికి మీకు 7.7mm థిక్నెస్ వస్తే, వేరే ఇక్కడ వివో వచ్చేటప్పటికే 7.59mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒప్పో వచ్చేటప్పటికే 197 గ్రామ్స్ వస్తే వివో మనకి 194 గ్రామ్స్ రావడం జరుగుతుంది. పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు, రెండు మీకు సిమిలర్ అనిపిస్తూ ఉంటాయి. బట్ దాంట్లో కూడా ఇంకా నెంబర్స్ తో కంపేర్ చేయాలన్నట్లయితే కనుక మీకు వివో కొంచెం లైట్ ఇన్ ఫార్మ్ ఫ్యాక్టర్, అంటే కొంచెం థిన్ అనిపిస్తూ ఉంటుంది, అంతే తేడా, పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. రెండు కూడా డే టు డే లైఫ్ లో ఈజీ టు క్యారీ అండ్ స్క్రీన్ బాటమ్ నుంచి టాప్ దాకా సింగిల్ హ్యాండ్ తో మీరైతే ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఫిజికల్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో మాత్రం రెండిట్లో నాకేం పెద్ద తేడా అనిపించలేదు, రెండు సేమే. ఈవెన్ మీకు వాల్యూమ్ బటన్స్ కావచ్చు, సిమ్ కార్డ్ స్లాట్స్ కావచ్చు, అలాగే సైడ్ యాంటెనాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఆఫ్ కోర్స్ ఈ రెండు కూడా మనకి VBK ఎలక్ట్రానిక్స్ అండర్ వస్తుంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ వాటితోనే మనకు రావడం అనేది జరుగుతుంది. ఇక మెయిన్ పార్ట్ రెండిటిలో మనం డిస్ప్లేస్ ని కంపేర్ చేద్దాం. రెండిటిలో కూడా మనకి 6.59 ఇంచెస్ కి సంబంధించిన డిస్ప్లే, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్, రెండు కూడా మనకి AMOLED డిస్ప్లేసే. అండ్ రెండు కూడా HDR10, HDR10+ సపోర్ట్ చేయడమే జరుగుతుంది. బట్ వివో వచ్చేటప్పటికి ఇక్కడ గేమ్ ని కొంచెం చేంజ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే దీంట్లో మనకి 1.5K రెజల్యూషన్ ఇచ్చారు, వేరే ఇక్కడ వచ్చేటప్పటికే కేవలం ఫుల్ HD+ డిస్ప్లే మాత్రమే. ఈవెన్ ఇంతే కాదండి, బ్రైట్నెస్ నిట్స్ లో కూడా ఒప్పో వచ్చేటప్పటికే అరౌండ్ 800 to 1000 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. HBM మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే, అంటే అవుట్డోర్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు అరౌండ్ 1200 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. వేరే ఇక్కడ వివో టోటల్లీ గేమ్ చేంజ్, ఎందుకంటే దీంట్లో V9 ప్యానల్ ని యూజ్ చేశారు. సో దట్ మనకి ఇందులో మినిమం నిట్స్ వచ్చేటప్పటికే అప్ టు 1200 దాకా అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 5000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా అవుట్డోర్ విజిబిలిటీకి వెళ్ళినప్పుడు బెటర్ డిస్ప్లే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ వివో ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు ఒప్పో కన్నా. కానీ ఇక రెండిట్లో SGS బ్లూ లైట్ ప్రొటెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూసే అవకాశం ఉంది. ఒకవేళ మీ ప్రయారిటీ మెయిన్ డిస్ప్లే, అందులో కూడా ఎక్కువగా మీడియా కంటెంట్ వాచ్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ వివో ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు ఒప్పో కన్నా. కానీ అండ్ రెండిట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేశారు. రెండిట్లో మనకి ఐరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ రెండు సపోర్ట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బట్ రెండిట్లో మీకు డాల్బీ ఆడియో అయితే ఉండదు. లిటరల్లీ రెండు ఫిజికల్ గా పక్క పక్కన పెట్టుకొని సౌండ్స్ వింటున్నప్పుడు నాకైతే వివో కన్నా గానీ ఒప్పో కొంచెం కంపేర్ టు దీనికన్నా గానీ బెటర్ అనిపించింది, ఈవెన్ లౌడ్ అనిపించింది. సో ఒకసారి మీరు కూడా వినేసి మీకేమనిపిస్తుంది లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో
చూసారు కదా, ఒకవేళ వీడియో మెయిన్ ప్రయారిటీ అయినట్లయితే, ఒకవేళ లేదు నేను ఆడియోలో లౌడ్ స్పీకర్ లో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను అన్నట్లయితే కనుక ఒప్పో మీకు బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మెయిన్ మనం ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటిలో కూడా మీకు సేమ్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. 7 Gen 4 ప్రాసెసర్, 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్స్ ఇవి. అండ్ ఇవి రెండు కూడా అప్రాక్సిమేట్లీ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్ సుమారుగా 1.4 మిలియన్ దాకా చేయడం జరుగుతుంది. అండ్ రెండింటి యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ CPU థ్రాల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనుకోవచ్చు. రెండింటిలో కూడా మనకి LPDDR5X ర్యామ్, అలాగే రెండింటిలో కూడా UFS స్టోరేజ్ ని యూజ్ చేశారు. బట్ ఇక్కడ కొంచెం మనకి వివో గేమ్ ప్లేన్ చేంజ్ చేసింది. వివో మనకి UFS 4.1 స్టోరేజ్ ని తీసుకొస్తే ఒప్పో మనకి UFS 3.1 స్టోరేజ్ ని తీసుకొని రావడం జరుగుతుంది. సో ప్రాసెసర్ ర్యామ్ రెండు కూడా సేమే, కాకపోతే మనకి స్టోరేజ్ ఇక్కడ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ మనకి స్కోర్స్ కొంచెం బెటర్ గా ఉంటుంది. ముఖ్యంగా రెండిట్లో కెమెరా సెంట్రిక్ గానే తీసుకొచ్చారు కాబట్టి గేమ్ ఆడుతున్న, యాప్స్ ఓపెన్ చేస్తున్నా, లేదా మీరు వీడియో రికార్డ్ చేస్తున్నా, ఫోటోస్ తీస్తున్నా, కంపేర్ టు దీనికన్నా గానీ ఇది కొంచెం ప్రాసెసింగ్ ఫాస్ట్ ఉండడం జరుగుతుంది. లిటిల్ బిట్ అంటే నెక్ టు నెక్ చూసారు అన్నట్లయితే ఒక 10% డిఫరెన్స్ ఉంటుందే గానీ పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఇందులో కూడా నేనైతే దీనికే పాయింట్ ఇస్తాను కంపేర్ టు ఒప్పో కన్నా గానీ. ఇక రెండింటిలో మనం ఓఎస్ విషయానికి వద్దాం. ఇక్కడ కలర్స్ ఓఎస్, ఇక్కడ వచ్చేటప్పటికి ఆరిజిన్ ఓఎస్. ఆల్మోస్ట్ రెండు సిమిలర్ గానే అనిపిస్తా ఉంటాయి. కానీ రెండింటిలో కామన్ గా మనం చూసేది ఏంటంటే బ్లాట్వేర్స్, అలాగే వీళ్ళ ఓన్ కాల్ డైలర్. సో అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ ఉండదు. ప్రైవేట్ స్పేస్, అలాగే డ్యూయల్ యాప్స్, ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. అండ్ ఇక ఓఎస్ అప్డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ వివో 4+6 years ఆఫ్ అప్డేట్స్ ఇస్తే ఇక్కడ 5+6 years అంటే మరొక మేజర్ అప్గ్రేడ్ ఇందులో రావడం జరుగుతుంది కంపేర్ టు వివో కన్నా గానీ. అండ్ ఓఎస్ అప్డేట్స్ లో కూడా ఒకవేళ మీరు కనుక లాంగ్ లాస్టింగ్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఒప్పో బెటర్ ఉంటుంది కంపేర్ టు వివో కన్నా గానీ. బట్ ఇవాళ రేపు అంత దాకా ఎవరు యూజ్ చేయట్లేదు. మోస్ట్లీ ఒకవేళ లాంగ్ లాస్టింగ్ కావాలనుకుంటే ఇది ఒక్క ప్రయారిటీ, మిగతా వాటి కాంప్రమైజ్ అవుతుంటే ఒప్పో చూడండి. లేదంటే కనుక నాకైతే వివో బెస్ట్ అనిపిస్తుంది ఓవర్ ద ఒప్పో కన్నా గానీ. సో రెండింటిలోనూ ఏ ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మూత్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ ఆరిజిన్ ఓఎస్ కన్నా గానీ కొంచెం మీకు కలర్స్ ఓఎస్ బెటర్ గా ఉంటుంది కంపేర్ టు ఆరిజిన్ కన్నా గానీ. ఎందుకంటే వీళ్ళు రీసెంట్ గానే ఈ ఫోన్ లోనే ఫస్ట్ టైం వీళ్ళు ఫన్ టచ్ ఓఎస్ నుంచి ఆరిజిన్ ఓఎస్ కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి. అండ్ మల్టిపుల్ థింగ్స్ రెండింటిలో కూడా మన మల్టీ టాస్కింగ్ లో అలా మల్టీ డివైస్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. సో ప్రాక్టికల్ గా స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఒప్పో చూస్ చేసుకోండి. లేదు దీంతో పాటు మనకి మల్టీ డివైస్ కనెక్టివిటీ, అలాగే పీసీ సిస్టమ్ వీటిని యూజ్ చేస్తూ డే టు డే ఆఫీస్ వర్క్ మీకు సింప్లిఫై చేసుకోవాలనుకుంటే కనుక వివోని చూస్ చేసుకోండి. ఆఫ్ కోర్స్ రెండింటిలో కూడా మీకు ఏ సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే వెరీ కామన్ గా చూస్తాం. ఏ ట్రాన్స్లేట్ కావచ్చు, సమ్మరైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. బట్ ఓఎస్ అప్డేట్స్ ఇది కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి ఇది మీకు ఫార్ బెటర్ అయ్యే అవకాశం ఉంది కంపేర్ టు వివో కన్నా గానీ. ఇక రెండిట్లో బ్యాటరీ సెగ్మెంట్ చూద్దాం. సో ఈ బ్యాటరీ సెగ్మెంట్ లో కూడా ఆల్మోస్ట్ రెండు సేమే. 6500 mAh ఆఫ్ ద బ్యాటరీతో మనకు రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒప్పో 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇస్తే ఇక్కడ మనకి 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఒక 10 wattage మనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. స్క్రీన్ ఆన్ టైం రెండు మీకు సేమ్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక అరౌండ్ ఒక 1.5 day దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1 day మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ రెండు సిమిలర్. స్క్రీన్ ఆన్ టైం డిపెండ్స్ అపాన్ యూజర్ కి మారుతుంటుంది. ఆరామ్సే మీకు 8.5 hours ప్లస్ స్క్రీన్ ఆన్ టైం అయితే రావడం జరుగుతుంది. రెండిట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేశారు కాబట్టి 4th generation మీకు ఇది స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లోనే హైయెస్ట్ కెపాసిటీతో మీకు అయితే రావడం జరుగుతుంది. రెండిట్లోనే మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉండవు. అండ్ రెండిట్లో వైర్ ద్వారా మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ తో మీ TWS బడ్స్ ఇలాంటి వాటిని అయితే చార్జ్ చేసుకోవచ్చు టైప్ సి కేబుల్ తోటి. సో ఆల్మోస్ట్ అల్లి రెండిట్లోనూ నేను టై అనే చెప్తాను. ఇక మెయిన్ మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రెండిటిలోనూ మోస్ట్లీ కెమెరా మాడ్యూల్ సెటప్ అంతా కూడా సేమ్ ఉంటుంది. రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ తో పాటు ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ రెండిటిలోనూ 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ అగైన్ వివో గేమ్ చేంజ్ చేస్తుంది. ఎలా అంటే ఒప్పోలో వచ్చేటప్పటికి మనకి ప్రైమరీ సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి IMX 882 సెన్సార్ ని యూజ్ చేస్తే వేరే ఇక్కడ మనకి సోనీ లిటియా 700 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో నెంబర్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఒప్పో బాగుంటుంది అనుకోకండి. ఇది ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సెన్సార్. ఇది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ లో ఎక్కువగా వాడుతుంటారు. ఇది లేటెస్ట్ సెన్సార్. సో ఇదేంటి అంటే ముఖ్యంగా దీని సెన్సార్ సైజ్ అనేది పెద్దగా ఉండటం వల్ల మోర్ లైట్ ఇంటేక్ తీసుకోవడంతో పాటు మనకి లో లైటింగ్ లో ముఖ్యంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి మనకి బెటర్ క్వాలిటీ పిక్చర్స్ ని జనరేట్ చేయగలదు కంపేర్ టు ఒప్పో కన్నా గానీ. ఈవెన్ సన్ లైట్ లో కూడా, ఈవెన్ హార్ష్ లైటింగ్ లో కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేయగలదు కంపేర్ టు ఒప్పో కన్నా గానీ. ఇక్కడ మీరు చూసినటువంటి కెమెరా శాంపిల్స్ అన్ని దీని ద్వారా క్యాప్చర్ చేస్తుంది రకరకాలుగా. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు వీళ్ళు లెవెల్ గేమ్ అప్ చేయడం కోసం జైస్ యొక్క కొలాబరేషన్ కూడా తీసుకొచ్చారు. వేర్ ఇందులో మీకు ఎలాంటి కొలాబరేషన్ ఉండదు. ఎందుకంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది కాబట్టి. అఫ్ కోర్స్ వీళ్ళు వచ్చేటప్పటికి హ్యాసెల్ బ్లేడ్ తో కొలాబరేట్ అవుతారు. బట్ దాన్ని ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సెన్సార్ కూడా మనకి జైస్ తోటి ఆప్టిమైజ్ చేసి తీసుకుని రావడం జరిగింది. ఆఖరికి అల్ట్రా వైడ్ యాంగిల్ తో సహా. సో దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఫిల్టర్స్ సహాయంతో మీరు ఇంకా బెటర్ మీరైతే క్యాప్చర్ చేయొచ్చు వివో వి సిరీస్ లో. నిజంగా
నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం వీళ్ళు కెమెరా పరంగా గేమ్ చాలా డెవలప్ చేసినట్లే రెస్ట్ ఆఫ్ ద కాంపిటేటర్స్ తో పోల్చుకున్నారు అన్నట్లయితే. ఇక మనం టెలిఫోటో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN5 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ ని యూజ్ చేశారు. JN5 తో కంపేర్ చేశారు అన్నట్లయితే IMX882 ఫార్ బెటర్. మీకు డీటెయిలింగ్ చాలా బాగుంటుంది, జూమ్ చేసినా కానీ క్వాలిటీ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బాగుండటంతో పాటు ముఖ్యంగా జైస్ ఆప్టిక్స్ తోటి మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఫెంటాస్టిక్. అసలు ఈవెన్ ఒప్పోలో కూడా బాగుంటుంది, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ రియల్ గా చూడాలి అన్నట్లయితే కనుక మీకు జైస్ తోటి పెర్ఫార్మెన్స్ అయితే ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఇక్కడ నాకు చాలా డెవలప్ గేమ్ చేశారనొచ్చు కంపేర్ టు ఒప్పో రెనో కన్నా గానీ. సో దీంట్లో కూడా ఓకే, మనం జూమ్ చేసినప్పుడు ఇది మొత్తం కంప్లీట్లీ ఏ మీద, అలాగే దీని లోపల పోస్ట్ ప్రాసెసింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. వేరే ఇది న్యాచురల్ గానే మనకి బెటర్ గా క్లారిటీగా డీటెయిలింగ్ గా మనకు కనపడడం జరుగుతుంది. అఫ్ కోర్స్ రెండు కూడా సోషల్ మీడియా పోస్ట్ రెడీ పిక్చర్స్, బట్ నాకు కంపేర్ టు ఒప్పో కన్నా గానీ వివో చాలా బెటర్ అనిపిస్తుంది. సో ఈవెన్ టెలిఫోటో లెన్స్ ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు రెండు కూడా ఏం యూజ్ చేస్తున్నాయి, బట్ ప్రాసెసింగ్ ఏదైతుందో నాకు వివో ఫార్ బెటర్ అనిపించింది కంపేర్ టు ఒప్పో కన్నా గానీ. ఇక మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్స్ అయితే మనం తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్న వేస్ట్, ఎందుకంటే ఇంత బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా 50 మెగాపిక్సెల్ తెచ్చుంటే కనుక ఫెంటాస్టిక్, బట్ అక్కడ మళ్ళీ అది ఫ్లాగ్షిప్ సిరీస్ కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో తయారు. సో రెండిట్లోనూ పర్వాలేదు, కాకపోతే ఇక్కడ జైస్ కొలాబరేషన్ ఉంది కాబట్టి ఇంకొంచెం బెటర్ పిక్చర్స్ ని అల్ట్రా వైడ్ యాంగిల్ ద్వారా మీరైతే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ రెండిట్లో కూడా ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఇచ్చారు. రెండిటి యొక్క సెన్సార్స్ క్వాలిటీస్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అఫ్ కోర్స్ రెండు కూడా నాకు సిమిలర్ అనిపిస్తున్నాయి, బట్ కొన్ని సందర్భాల్లో నాకు ఒప్పో బాగా అనిపిస్తుంది, కొన్ని ఫోటోగ్రాఫ్స్ లో నాకు కొన్ని వివో బాగా అనిపిస్తుంది. అండ్ బై ద వే రెండిట్లో కూడా మీరు 4K 60 FPS రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లో కూడా మీకు ఇందులో 1x అలాగే 2x దీంతో పాటు 3x లో జూమ్ లో కూడా స్టేబుల్ వీడియో రికార్డింగ్ అయితే మీరు ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ అలాంటి ఫీచర్ అయితే మనకు ఒప్పోలో అయితే లేదు. సో కెమెరాస్ లో విత్ కొలాబరేషన్ తో తీసుకొచ్చారు కాబట్టి రెండు ప్రైజింగ్ సెగ్మెంట్ సేమ్ కాబట్టి నేనైతే ఒకవేళ మీరు కనుక ఫుల్ ప్లెడ్జ్డ్ కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే, అదే మీ మెయిన్ టాప్ ప్రయారిటీ అయినట్లయితే కనుక సింప్లీ గో విత్ వివో కంపేర్ టు ఒప్పో కన్నా గానీ. ఇక ఫైనల్ గా వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒప్పోలో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 కూడా సపోర్ట్ చేస్తుంది. వేరే దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఓన్లీ డ్యూయల్ బ్యాండ్ వైఫై మాత్రమే. అండ్ రెండిట్లో కూడా మీకు బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, రెండిట్లో NFC ఉంటుంది, రెండిట్లో IR బ్లాస్టర్స్ ఉంటాయి. అండ్ రెండిట్లో కూడా మీకు 5G బ్యాండ్ స్టాండ్ లోను అలాగే నాన్ స్టాండ్ లో రెండిట్లోనూ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ మీకు ఒప్పోలో వచ్చేటప్పటికి అరౌండ్ 14 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ తీసుకొస్తే వివోలో మీకు 11 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ టెక్నాలజీ తీసుకొచ్చారు. సో ఇది మీకు కొంచెం వైడర్ రేంజ్ ఆఫ్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. లో సిగ్నల్ ఉన్నప్పుడు కూడా మీకు బెటర్ సిగ్నల్ రావడానికి అయితే ట్రై చేస్తుంటుంది ఒప్పో. అంటే కమ్యూనికేషన్ కూడా మీరు ఎక్కువగా మెయిన్ ప్రయారిటీ, నేను ఎక్కువగా అంటే ఇంట్లో ఒక దగ్గర స్టేబుల్ కాకుండా తిరుగుతూ ఉంటాను అన్నట్లయితే మీకు ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు వివో కన్నా గానీ. అండ్ రెండిట్లో కూడా మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడే మళ్ళీ వివో ఇంకొక లెవెల్ అప్ గేమ్ చేంజ్ చేసింది. ఇందులో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. వేరే ఒప్పోలో వచ్చేటప్పటికే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రమే మనం ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ వీటితో పాటుగా USB 2.0 రెండిట్లోనూ సో డేటా ట్రాన్స్ఫరింగ్ నార్మల్ గా ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మీరు పెట్టి వీడియో స్ట్రీమింగ్ ఇలాంటివి అయితే ఏం చేయలేరు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకెంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అండ్ రెండిట్లో మీకు ఫిజికల్ సిమ్ కార్డ్స్, అండ్ రెండిట్లో మీకు ఈ సిమ్ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉండదు. రెండిట్లో మీకు 3.5 ఆడియో జాక్ ఉండవు. అండ్ రెండిట్లో మీకు FM రేడియోస్ కూడా ఉండవు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏ స్మార్ట్ ఫోన్ ని పర్చేస్ చేయాలి, ఏది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నేనైతే వివోని చూస్ చేసుకోమంటాను ఓవర్ ద ఒప్పో. ఎందుకంటే రెండు కూడా మీకు సేమ్ ప్రైసింగ్ లో రావడం జరుగుతుంది. ఇంచుమించుగా ఒక 1000 రూపాయలు అటో ఇటో, అంటే వేరియంట్ చేంజ్ అయ్యే కొద్దీ ఆ ప్రొటెక్షన్ గానీ ప్రాసెసర్ గానీ డిస్ప్లే లో మీకు వివో బెటర్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ కెమెరాస్ కూడా ఇంప్రూవ్డ్ కెమెరాస్ అండ్ జైస్ కొలాబరేషన్ తో మన ముందు తీసుకొని రావడంతో పాటు అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అలాంగ్ విత్ మరొక 10 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎక్కువ కంపేర్ టు ఒప్పో కన్నా గానీ. ఓవరాల్ గా చెప్పాలంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒప్పో మీద మీకు వివో ఫార్ బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రోడక్ట్ రెండింటికి సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.